ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బిక్కోడూరు మండలం వెలుగు ఆఫీస్ నందు బిక్కోడూరు మండలం ఎంపీడీఓ భాస్కరరావు ఆధ్వర్యంలో కిషోరి వికాసం గ్రామస్థాయి శిక్షకులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిక్కోడూరు ఎంఆర్ఓ మధు నాయక్, ఎంఈఓ సునీల్ కుమార్, బిక్కోడూరు ఎస్ఐ కేసీ రాజు హాజరై ముందుగా జ్యోతిని వెలిగించి ప్రతిజ్ఞతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో బాల్య వివాహాలపై దృష్టి సాధించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, మహిళలకు ఉన్న చట్టాలపై మహిళలకు వివరించాలని, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, ఆరోగ్య వైద్య సిబ్బందికి, వెలుగు VOAలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటున్న కుటుంబం దగ్గరకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకుంటే ఏ విధంగా నష్టపోతారు అనే దానిపై క్లుప్తంగా వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కరరావు, ఎంఈఓ సునీల్ కుమార్, మండల తహసీల్దార్ మధు నాయక్, బిక్కోడూరు ఎస్ఐ కేసీ రాజు, వెలుగు APM సీతారామిరెడ్డి, డాక్టర్ ఉదయ్ కిరణ్ రాజు, అంగన్వాడీ సూపర్వైజర్ సుగుణ, మహిళా పోలీసులు, CCలు, పీటర్, రత్నమ్మ, VOAలు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా రక్షణ కలుగుతుంది ఈరోజు వాటి నుంచి అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అన్ని శాఖల అధికారులు, అదేవిధంగా ICDS మేడం గారు ఆ పిల్లల గురించి, అదేవిధంగా మన SI గారు పోక్సో చట్టం గురించి, అదేవిధంగా MU గారు ఉన్నారు. అందరూ కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా ఎందుకంటే మనంతకు మనం ఎందుకులే అనకూడదు. మనకి ఏమైనా సమాచారం తెలిస్తే మనం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసే బాధ్యత మనకెందుకులే అంటే సమాజం అయిపోతాయి. ఇట్లా చంపుకుంటూ పోతే ఎంతవరకు అని ఇట్లా చెప్పండి. కావున దయచేసి అందరూ కూడా మనం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో మహిళా పోలీసులు ఉన్నారు. ఏ సమాచారం ఏ జరిగి కూడా ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సి మహిళా పోలీసు గారు. ఆ మహిళా పోలీసు నుంచి SI గారి నుంచి మామూలుగా DSP గారిని కూడా పోయి గవర్నమెంట్ చర్యలు ఆస్కారం ఉంది. కానీ దయచేసి ఇప్పటికీ మన పిల్లల పెంపకంలో కూడా మనం ముఖ్యంగా మనం అవగాహన కల్పించాల్సింది. పిల్లలు కూడా మనం పెంచే విధానం పద్ధతి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ, ఏం చదువుతున్నారు, ఎక్కడ హాస్టల్ వేసి పెడతారు, చదువుతున్నారు లేదా అనేది మన పర్యవేక్షణ ఉండాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పిల్లల పెంపకంలో. ఇప్పుడు చూసిన మామూలుగా ఈ సెల్స్ వచ్చినాయి. సెల్లు మంచిగా ఉన్నాయి, చెడుతున్నాయి. ఈ సెల్లో ఏం చేస్తారు పిల్లలు అనేది మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటూ అనేది కూడా మనం కొద్దిగా చూసుకుంటే పిల్లల పెంపకం మన జాగ్రత్త తీసుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, బంగారు బాగా ఉపయోగపడుతుంది. కావున అందరూ కూడా ఇప్పుడు చేసిన అందరూ మహిళా పోలీసు ఉంటారు, సభ్యులుగా వీళ్ళంతా ఉంటారు, అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, వీళ్ళంతా ప్రతి చేసి దాన్ని కూడా ప్రతి 2వ శనివారం 4వ శనివారము మీరు విలేజెస్లో మీటింగ్స్ జరిపి ఆ ఫొటోస్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది, రికార్డ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు జరిగిపోయినవి వేరు, ఇప్పుడంతా పర్ఫెక్ట్ ఉంటుంది. 11 నుంచి 18 సంవత్సరాల లిస్ట్ అంతా తయారు చేసుకోవాలి. ముందు వాళ్ళని గ్రూప్స్ చేసుకోవాలి. డ్రాప్అవుట్స్ పిల్లలు గ్రూపు, స్కూల్ గోయింగ్ ఒక గ్రూప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మనము అవేర్నెస్ అనమాట. డ్రాప్అవుట్ పిల్లలైతే ఎట్లా మనము వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్, వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలా, వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా. కాలేజీకి పోయే పిల్లలు, స్కూల్కి పోయే పిల్లలు అయితే స్కూల్లో కొంచెం తెలుసుకుంటారు. మనం అక్కడ వాళ్ళకి సపరేట్గా గ్రూప్ పెట్టుకొని వాళ్ళకి మీటింగ్ సపరేట్ పెట్టుకోవాలి. మనం వాళ్ళను అసలు పెళ్లి ప్రొపోజల్స్ చూస్తున్నారంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, మనం ముందు పిల్లలకు మనము అది అవేర్నెస్ తీసుకురావాలి. స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా మనకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 4 months అవుతుంది. బిక్కోడూరుకి ఒక 4 పోలీస్ స్టేషన్. దాంట్లో 80% మహిళలే కంప్లైంట్ ఉంటారు. ఓన్లీ 20% మాత్రమే అబ్బాయిలు కంప్లైంట్ ఉంటారు. ఎందుకు ఇలా పోయింది అంటే ఎక్కువగా గురైతున్న బాధితులు ఎవరంటే మహిళలే ఉన్నారు. ఆ మహిళల్లో కూడా చిన్నపిల్లల ద్వారా కంప్లైంట్ ఇచ్చేటివి కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే సమాజంలో ఫాస్ట్ జనరేషన్ ప్రకారం ఈ మహిళల పైన కేసులు ఎక్కువ నమోదవుతాం జరుగుతుంది. మనం మేజర్గా చేయాల్సిన ప్రజల్లో అవగాహన తక్కువయ్యి అయితే అక్కడ ఉండే క్షణికావేశం వలన కానీ, లేదైతే ఏమవుతుందిలే ఏం అవ్వదు అనే కారణాల చేత కానీ, లేదంటే తెలియకో చేసే తప్పిదాల వల్ల కానీ ఇలా గురి కావడం జరుగుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలి. ఫస్ట్ అఫైర్స్ జరగకముందనే మనం వాళ్ళకి తెలియచేస్తే మంచిది. సో పిల్లలకి ఏమని, సో ఇలా ఉంటుంది, గుడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ ఏది, ఎలాంటి
దాన్ని మనం ముందుగానే మన దృష్టికి తీసుకురావాలి అని చాలా వరకు వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు కొంత ప్రివెంట్ చేసుకుంటారు. అఫెన్స్ జరగకుండా కొంత ప్రివెంట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే రీసెంట్గా మన చిత్తూరు జిల్లాలో ఒక పిల్లోడు చాక్లెట్ ఇస్తానని తీసుకుని పోయే పాపని, చిన్న 2 years పాపని తీసుకెళ్ళి, ఆ పాపకు తెలియదు. ఎవరన్నా అంటే తెలిసిన వాళ్ళు, అంటే ఈవెన్ మనకు తెలిసిన సమాజంలో దగ్గరగా ఉండే బంధువులు కూడా అఫెన్స్ చేస్తుంది. సో ఇలాంటి పిల్లల పట్ల కొంత అవగాహన కల్పించి, అబ్బాయిల పట్ల కూడా కొంత అవగాహన కల్పించి, సమాజంలో ఏది చెడు, ఏది మంచు, ఏది ఎంతవరకు ఆదరించాలి, ఏది ఎంతవరకు ప్రివెంట్ చేయాలి అని తెలియపరిస్తే కొంతవరకు మనము దీన్ని కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది.